హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన పొత్తు మధ్యలో అంటే బీజేపీ ఎంట్రీతో చాలామంది ఆస్పిరెంట్స్ తన్నుకుజొచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన టికెట్ ఆస్పిరెంట్ బొలిశెట్టి శ్రీనివాసరావు లాంటి మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అసలు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎవడు, జనసేన సీట్లు ప్రకటించడానికి ఆ పార్టీ ఏంటి, చంద్రబాబు మార్కెట్లో సీట్లు ఇస్తాడు అని చెప్పి బొలిశెట్టి వాదిస్తుంటే త్యాగాలకు జనసేన సైతం సిద్ధపడాలని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్తో ఒక్కసారిగా అంటే రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ తారస్థాయికి చేరింది. ఇక బీజేపీ ఇంకా ఎంటర్ కానేలేదు. ఇప్పటికే అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కోస్తాంధ్ర దాకా చాలా చోట్ల టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ తేలనే లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ అంటే రెండు పార్టీల నుంచి హేమాహేమీలు ఈసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్యలో మరి సీట్ల పంచాయతీ ఎక్కడి దాకా వస్తుంది, ఎంతమంది నేతలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఒకసారి జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ ఏమన్నాడో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, చూడండి. ఈయన ఏమంటుండంటే జనసేన సీట్లను టీడీపీ ఇచ్చుడైంది, అసలు హూ ఈజ్ చంద్రబాబు నాయుడు అని ఈయన కామెంట్. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది గెలుస్తారో అందరూ చూసుకుంటారు. ఒప్పందం చూసుకుంటుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు ఏం తీసుకుంటారు, మాకు ఎలా చంద్రబాబు నాయుడు మాకు తీసుకోరు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అలా అదనమాట, చంద్రబాబు నాయుడు మాకు సీట్లు ఇవ్వడు, మాకు ఇచ్చేది పవన్ కళ్యాణ్ అని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడితే దీనికి కౌంటర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్ చేసిండు అనమాట. ఏమని? సో రాజమండ్రి రూరల్ సీట్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఆయన అంటే ఈ సిట్టింగ్లందరూ కూడా ఈసారి టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తారని చెప్పి అనౌన్స్ చేసిండు. దీంతో రెండు పార్టీల మధ్య అంటే ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సీట్ల పంచాయతీ పెద్ద ఎత్తున సాగుతుందన్నమాట జనసేన మధ్య టీడీపీ మధ్య. ఈ నేపథ్యంలో అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏమంటుందంటే ఎవరైనా సీట్ ఆశించవచ్చు, దక్కేది మాత్రం ఒక్కరికే. తాను 6 సార్లు గెలిచిన రాజానగరం గతంలో అంటే రాజానగరం 2 సీట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించింది కదా. అయితే రాజానగరం సీటు జనసేనకి ఇచ్చారంటే రాజమండ్రి రూరల్ ఇవ్వరనే కదా అర్థం అని చెప్పి ఆయన కామెంట్ చేసిండు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ జనసేన నుంచి ఆస్పిరెంట్గా ఉన్నాడు, అంటే అభ్యర్థిగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. బుచ్చయ్య చౌదరిని ఈసారి పక్కకు పెట్టి జనసేనగా ఆయన సీట్ ఇస్తారని చెప్పి ఒక అంచనా నడుమ బుచ్చయ్య చౌదరి ఈ కామెంట్స్ అంటే హాట్ కామెంట్స్ చేసిరు అనమాట. అంటే రాజమండ్రి రూరల్ ఇవే కాకుండా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, ముమ్మడివరం, రాజోలు, రాజనగరం ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ఎన్నో నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఆశావాహుల మధ్య హోరాహోరీ పోరుగా మారుతుంది. పిఠాపురంలో వర్మన్ కాదని జనసేనకు సీట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన ప్రకటించిండు. ఈ పరిణామాల మధ్యలో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడనుకున్న రమేష్ రెడ్డి సైతం చంద్రబాబు తన నుంచి 70 కోట్లు ఆశించారు, ఆ డబ్బులు తాను ఇవ్వలేనని చెప్పడంతో ఆ సీటును వేరే వాళ్ళకు కేటాయిస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల దగ్గర ఆయన కన్నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భాన్ని కొద్దిసేపటి క్రితమే చూసినాం. ఇప్పటికే టీడీపీ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ నూజివీడు టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు సైతం ఇదే అంటే సీటు దక్కదేమో అన్న ఉద్దేశంతో ఆయన కార్యకర్తలతో కన్నీళ్ళు పెట్టుకొని వైసీపీలో చేరడం జరిగింది. ఇట్లా అంటే చాలా పరిణామాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పటికంటే ఈ సీట్ల పంచాయతీ తెగనే లేదు. వీళ్ళిద్దరు నేతలు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీ వేదికగానే పొత్తుల ప్రకటన, ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారని చెప్పి ఒక అంచనాకు వస్తామని చెప్పి ఇప్పటికే లీకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంటే మరో 2 రోజుల తర్వాత ఈ 3 పార్టీల మధ్య పొత్తు ఎట్లా పెటాకులవుతుంది, ఏ అభ్యర్థి నిరసన గలం వినిపిస్తాడు, ఇక అసలు మ్యాజిక్ ఏంటన్నది 23 తారీఖు నుంచి చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న
జనసేన టీడీపీ మధ్య సీట్ల పంచాయతీ. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో అల్లాడిస్తుంటే, ర్యాంప్ వాక్ చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల పరిస్థితి ఏమో ఇట్లుందనమాట. సో మరి ఎన్నికల్లో పొత్తుల దగ్గరనే ఈ రేంజ్లో వీళ్ళ పంచాయతీలు నడుస్తుంటే ఇక ఎన్నికల వచ్చే నాటికి ఎట్లా ఉంటుందో, కుక్కలు చింపిన విస్తరలేక అవుతుందా ఏందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.